హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక కొత్త విషయం తెలుసుకుందాం, సరేనా? మనం ఇప్పటి వరకు చాలా రకాల పక్షులను జంతువులను చూసుంటాం కదా. అందులో కొన్ని మాత్రమే వాటి రూపం వలనో రంగు వలనో మనకి బాగా గుర్తుండిపోతాయి. చూడడానికి భలే ఉంటాయి కదా, అందుకని అలా గుర్తుంచుకుంటాం. కానీ అవి అలా ఎందుకు ఉంటాయనే సందేహం మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? మన మనుషుల శరీరం అంతా ఒకే రంగులో ఉంటుంది కదా, కానీ కొన్ని పక్షులు, చేపలు, కీటకాలు 4, 5 రంగుల్లో రెయిన్బోలా భలే ఉంటాయి చూడ్డానికి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. అదేంటో తెలుసుకుందామా? ఆ రంగురంగుల జీవుల్లో రెయిన్బో లొరికేట్ ఒకటి. ఇది రామచిలుక జాతికి చెందిన పక్షి. ఇది గ్రీన్, బ్లూ, యెల్లో, ఆరెంజ్ కలర్స్‌లో ఉంటుంది. ఇందులో మళ్ళీ చాలా రకాలున్నాయి. అలాగే పికాక్ జంపింగ్ స్పైడర్ కూడా రంగురంగుల జీవుల్లో ఒకటన్నమాట. ఇది కూడా బ్లూ, ఆరెంజ్, యెల్లో కలర్స్‌లో ఉంటుంది. అలాగే మోడరన్ ఫిష్ అని పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే కనిపిస్తుంది ఇది. ఇది కూడా బ్లూ, గ్రీన్, ఆరెంజ్, యెల్లో కలర్‌లో కనిపిస్తుంది. ఇది నీళ్ళల్లో భలే మెరుస్తూ ఉంటుంది. పైగా ఈ చేప ఒక రకమైన బ్యాడ్ స్మెల్ కూడా విడుదల చేస్తుందంట. దాంతో దాని మీద దాడి చేయడానికి వచ్చిన జీవులు ఇదేదో విషపూరితమైనది అనుకొని పారిపోతాయంట దానికి దూరంగా. అయితే ఈ రకం జీవులన్నీ చూడడానికి చాలా అందంగా ఉంటాయంట. వాటికి ఎదురయ్యే ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి ఆ రంగులు సహాయపడతాయంట వాటికి. ఇప్పుడు అర్థమైందా అవి అలా ఎందుకున్నాయో? వాటి జాతికి సంబంధించిన జంతువులతో స్నేహం చేయడానికి కూడా ఈ రంగులు తోడ్పడతాయంట. ఇప్పుడు అర్థమైందా పిల్లలు?